బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధించింది కోర్టు. కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పును వెలువడించింది. 2022లో కూల్ డ్రింక్ లో విషం కలిపి ప్రియుడు శరణ్ రాజ్ను చంపేసింది ప్రియురాలు గ్రీష్మను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గ్రీష్మకు సహకరించిన బంధువులకు కూడా 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గ్రీష్మ స్వస్థలం కన్యాకుమారి జిల్లా రామవర్మంచిర. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడిని చంపేసింది ప్రియురాలు. ఈ నేపథ్యంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పుని వెల్లడించింది. మరి ముఖ్యంగా 23 ఏళ్ల గ్రీష్మ మరి దాంతోపాటు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇన్ఫాక్ట్ చదువుతోంది. ఆ నేపథ్యంలో ప్రియుడిని అత్యంత దుర్మార్గంగా కూల్ డ్రింక్లో విషం పెట్టి చంపేసింది. ఆ ఘటన ఆ సందర్భంలో 2022 ఆక్రమణలో పెను దుమారమే రేపింది. ఎందుకు చంపింది, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ కుటుంబం ఇప్పుడు తల్లడిల్లిపోతుంది. తన కొడుకుని చంపేసిందంటూ ఆ కుటుంబం, ఆ తల్లి తల్లడిల్లిపోయింది. 3 ఏళ్ల తర్వాత 2022లో ఘటన జరిగితే 3 ఏళ్ల తర్వాత కోర్టు ఈ సంచలన తీర్పుని వెల్లడించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్టోబర్ 2022లో గ్రీష్మ ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఆయుర్వేద డ్రింక్ అంటూను ప్రియుడికేమో ఆ డ్రింక్ని ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆ ప్రియుడు అంటే గ్రీష్మ ఇచ్చిన ఆ డ్రింక్ని తీసుకున్నాడు. అది విషమని తెలియక దాన్ని సేవించాడు. దాంతో ప్రాణాలు వదిలాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది డ్రింక్ కాదు, గ్రీష్మ కలిపి ఇవ్వడం కారణంగానే అతగాడు మరణించాడంటూ కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కోర్టు గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది కొద్దిసేపటి క్రితం. విజువల్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది సానిల్ కుమార్ ఈ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇటువంటి కేసు సాధారణంగా ప్రియుడు చంపాడు అంటూ మనం ఇటువంటి కథనాలు చూస్తూ ఉంటాం. చాలా అరుదైన ఘటన అనేది చెప్పుకోవాలి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. అసలు ఇలాంటి జరగకూడదని కోరుకుందాం. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా ఒక మహిళ ఉండి తన ప్రియుడిని ఇంత దారుణంగా చంపేస్తుందా? రేర్ కేసుగా కోర్టు కూడా అభివర్ణించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ కేటగిరీ కింద కోర్టు అభివర్ణించింది. దీంతో ఉరిశిక్షను ఖరారు చేసింది అక్కడి న్యాయస్థానం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రాసిక్యూటర్స్ వాళ్ళ వాదనను వినిపించారు ఇరువైపులా కూడా. ఈ నేపథ్యంలోని కోర్టు గ్రీష్మకు ఉరిశిక్షను విధించింది. తన కుమారుణ్ణి చంపిన గ్రీష్మకు సరైన న్యాయం అంటే తన కుమారుడికి సరైన న్యాయం జరిగిందంటోంది మృతుడి తల్లి. చూస్తున్నారు, ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధించి ఇంకా రియాక్షన్స్ రావాల్సి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. గ్రీష్మకు సంబంధించి 2022లో ఆ సందర్భంలో ప్రియుడిని అత్యంత దుర్మార్గంగా కూల్ డ్రింక్లో విషం కలిపి చంపేసింది. ఇప్పుడు ఆ ప్రియురాలికి ఉరిశిక్ష విధించింది. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధించింది కేరళలోని తిరువనంతపురం కోర్టు. ఆ తీర్పుని కొద్దిసేపటి క్రితం వెలువడించింది. 2022లో కూల్ డ్రింక్లో విషం కలిపి ప్రియుడిని చంపేసింది ప్రియురాలు గ్రీష్మ. ప్రియుడు శరణ్ రాజ్ను చంపేసింది ప్రియురాలు గ్రీష్మను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది కోర్టు. గ్రీష్మకు సహకరించిన బంధువులకు కూడా 3 ఏళ్ల జైలు శిక్షను విధించింది. గ్రీష్మ స్వస్థలం కన్యాకుమారి జిల్లా రామవర్మంచిర. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడం ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.